హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు అన్నీ కూడా లిక్కర్ స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు బాగా నెగిటివ్లో క్లోజ్ అయింది. 332 పాయింట్స్ నిఫ్టీ మైనస్లో ఉంటే సెన్సెక్స్ 1064 పాయింట్స్ మైనస్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ మోర్ దెన్ 700 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సెక్టోరియల్గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యే ఒక మీడియా పాజిటివ్గా కనపడుతుంది, కానీ అది కూడా మైనర్ పాజిటివే, పెద్దగా లేదు. నిఫ్టీ 50 స్టాక్స్లో ఎక్సెప్ట్ సిప్లా మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈరోజు బిగ్ బేరిష్ క్యాండిల్, అది కూడా పివోట్ లెవెల్ దగ్గర 580 దగ్గర చాలా బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. అదే కీ లెవెల్ని ఇప్పుడు ఇమీడియట్గా మనం షిఫ్ట్ చేయొద్దు. రేపు మార్కెట్ మొమెంటమ్ను బట్టి కీ లెవెల్ని షిఫ్ట్ చేసుకుందాం. ప్రస్తుతానికి మనం నిఫ్టీలో పెద్ద ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా పెద్దగా కనపట్లేదు, ఎందుకంటే వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంది. రాబోయే రోజుల్లో కూడా వొలటాలిటీ ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. అది ఇప్పుడున్న టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే ప్రీవియస్ లో మనకి ఇప్పుడు ఇమీడియట్గా సపోర్ట్ ఉండొచ్చు 24,180. ఇది బ్రేక్ అయితే మాత్రం 23,980కి రావచ్చు. ఈ 24,180, 23,980 ఇవి రెండు మనకి టెక్నికల్గా కొంత సపోర్ట్ లెవెల్స్, ఎందుకంటే మంత్లీ పివోట్ లెవెల్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. అండ్ హయ్యర్ సైడ్ చూస్తే ఈరోజు హై 24,580, ఇప్పుడు ఇది వీక్లీ పివోట్ లెవెల్ అండ్ ఈరోజు ఓపెనింగ్. సో రెండు ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఈ ఇంపార్టెంట్ లెవెల్ని క్రాస్ చేసి పైకి వెళ్తేనే కొంచెం అప్ మూమెంటం ఉండొచ్చు. అదర్వైజ్ కొంత కన్సాలిడేషన్ అండ్ నెగిటివ్ ట్రేడే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు దీంట్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం రావాలంటే 24,830ని క్రాస్ చేయాలి. అంటే ఇక్కడ ఈ కన్సాలిడేషన్ జోన్ని అప్ సైడ్ బ్రేక్ చేస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు, కానీ లేకపోతే కొంత కన్సాలిడేషన్. మనం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం 24,000 నుంచి 25,050. సో ఇది బ్రాడ్ జోన్. ఇది మధ్యలో చూస్తే 24,300, తర్వాత 24,830. ఈ జోన్లో ఎక్కువగా కన్సాలిడేట్ కావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనకి పొజిషనల్గా పెద్దగా ట్రేడ్స్ ఏం వచ్చే అవకాశం అయితే కనపట్లేదు ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు బెరిష్ మన కీ లెవెల్ని టెస్ట్ చేసి దానికన్నా కొంచెం పైన క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వీక్లీ పివోట్ 53,207, దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 53,760. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్కి వస్తే మన కీ లెవెలే సపోర్ట్ లాగా ఉంటుంది 52,730. ఒకవేళ ఇది ఫెయిల్ అయి దీనికన్నా కిందకు వస్తే మాత్రం 52,240 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 51,600 లెవెల్ని కూడా టెస్ట్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్లో యాక్టివిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్ బిల్డ్ అయిన స్టాక్స్లో 28 స్టాక్స్ లాంగ్స్లో ఉన్నాయి. తర్వాత షార్ట్స్ బిల్డ్ అయిన స్టాక్స్లో 171 స్టాక్స్ షార్ట్స్ బిల్డ్ అయినాయి. లాంగ్ అన్వైండింగ్ చూస్తే 23 స్టాక్స్, షార్ట్ కవరింగ్లో 6 స్టాక్స్ కనపడ్డాయి. సో ఇక్కడ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఈ 28లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా టాప్లో ఉన్న స్టాక్ని తీసుకుందాం. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ ఉంది లోదా, 33% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత నైకా, జొమాటో, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, యూబీఎల్, ఎన్సిసి, పాలసీ బజార్, పీవీఆర్ ఐనాక్స్, బిఎస్సి, తర్వాత ఇండియన్ హోటల్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో కొంచెం పాజిటివ్ మూమెంటం రావచ్చు రాబోయే రోజుల్లో కూడా. అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ డౌన్ అయిన స్టాక్స్ తీసుకుందాం. సో దీంట్లో చంబల్ ఫెర్టిలైజర్ టాప్లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్లో అండ్ షార్ట్ బిల్డింగ్లో. చంబల్ ఫెర్టిలైజర్స్, తర్వాత పూనావాలా ఫిన్కార్ప్, కోరమండల్, బంధన్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఒబ్రాయ్, డాక్టర్ రెడ్డీస్, సిజీ పవర్, వీటన్నిటిలో కూడా కొంత ప్రైస్ డౌన్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. షార్ట్ కవరింగ్ జరుగుతున్న స్టాక్స్లో చూస్తే, అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ని మనం షార్ట్ కవరింగ్ అంటాం. డిక్సన్ ఓవరాల్గా పాజిటివ్ మూమెంటం ఉంది. నేషనల్ అల్యూమినియం, బిర్లా సాఫ్ట్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, తర్వాత సిడిఎస్ఎల్, గ్రాన్యూల్స్, ఇవన్నీ కూడా షార్ట్ కవరింగ్లో కనబడుతున్నాయి. అదేవిధంగా లాంగ్ అన్వైండింగ్ స్టాక్స్లో చూస్తే అపోలో టైర్, తర్వాత ఓఎఫ్ఎస్ఎస్, ఎల్టీఐఎం, కళ్యాణ్ జ్యువెలర్స్, జేఎస్ఎల్, విబిఎల్, వీటన్నిటిలో కూడా కొంత
లాంగ్ అన్వైండింగ్ అవుతుంది, అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. సో ఈ స్టాక్స్ నేమ్స్ మనం నోట్ చేసుకొని దాని ప్రకారం అంటే ఎక్కడైతే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, ఎక్కడ షార్ట్ బిల్డప్ జరుగుతుంది, వాటిలో మన పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో మనం స్టాక్స్ అన్ని కూడా ఈరోజు లిక్కర్ స్టాక్స్ తీసుకుంటున్నాం. యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్, యూబీఎల్, విబిఎల్, ఈ 4 స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఇక్కడ యునైటెడ్ స్పిరిట్స్ ఒక బ్రేక్అవుట్కి రెడీ ఉంది అనుకోవచ్చు, ఎందుకంటే ఈ ఫాల్ రౌండింగ్ బాటమ్ ఫామ్ అయింది, కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇస్తుంది. సో ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనకి హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ స్టాక్ని ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు మనం. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 1610, దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ మనకి 1635, 1650 ఆ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ స్టాక్ని కొంచెం మానిటర్ చేస్తూ ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు యునైటెడ్ స్పిరిట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చి రాడికో ఖైతాన్ కూడా చూద్దాం. రాడికో ఖైతాన్ ర్యాలీ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది, ఫర్దర్గా ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే ఇప్పుడు ఉంది. సో ఈ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా తీసుకోవచ్చు మనం. 2460 అండ్ 2340 ఈ ఎంటైర్ జోన్ మనకి క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న ప్రైస్ ఏదైతుందో 2455, ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి మనకి ఈ స్టాక్లో. ఒకటి ఇప్పుడు ఉన్న లెవెల్ని బ్రేక్ చేయాలి, అంటే 2460ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం లాంగ్ ఎంట్రీ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం, హైయర్ లెవెల్లో ఎక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంటుంది అని. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ 2489 కనపడుతుంది, కానీ దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 2597 వరకు వెళ్ళొచ్చు. సో మనం ఫైనల్ టార్గెట్ 2597 లాగా పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో స్టాప్ లాస్ వచ్చి 2422 కన్నా కింద, లేదా మంత్లీ పివోట్ లెవెల్ తీసుకుందాం 2374. సో ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్సే. మన రిస్క్ అపిటైట్ని బట్టి కొంచెం లాంగ్ రిస్క్ కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోవచ్చు అనుకుంటే 2470 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 2590 ఆర్ 97 లెవెల్స్ని మన ప్రాఫిట్ టార్గెట్లా పెట్టుకొని దీంట్లో రాడికో ఖైతాన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి యునైటెడ్ బ్రీవరీస్, యూబీఎల్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది ఇప్పుడు, అండ్ బ్రేక్అవుట్ లెవెల్ అది 2015. సో 2014 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. 2020 కన్నా పైకి వెళ్ళి సస్టైనబుల్గా ఉంటే కూడా దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. దీంట్లో వీక్నెస్ ఓన్లీ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో మనం వీక్నెస్ కింద కన్సిడర్ చేయాలి. సో అదర్వైజ్ ఇది హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ జోన్ మొత్తం 1920 నుంచి 2020 ఒక 100 రూపీస్ జోన్, ఇది ఆల్ మూవింగ్ యావరేజెస్ ఈ జోన్ లోపలే ఉన్నాయి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఈ జోన్ బ్రేక్అవుట్ మనకి మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ మనం 2020 కన్నా పైకి వెళ్ళి బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తే మనకి 2160 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది యునైటెడ్ బ్రీవరీస్. వరుణ్ బ్రీవరేజెస్ ఇప్పుడు 647 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. దీంట్లో కూడా ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి అరౌండ్ 630 ఆర్ 620 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 608 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. హైయర్ లెవెల్లో 700 నుంచి 720 వరకు దీంట్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఆ లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. వరుణ్ బ్రీవరేజెస్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.